అందరికీ జై భీమ్, జయముల్ నివాసి. బామ్సేఫ్ రాష్ట్రీయ మూల్ నివాసి సంఘ్ యొక్క జాతీయ మహాసభలు బుద్ధగయ, బీహార్లో జరగబోతూ ఉన్నాయి. 18th డిసెంబర్ నుండి 22 డిసెంబర్ వరకు 5 రోజులు ఈ మహాసభలు నిర్వహిస్తూ ఉన్నాము. దాని కొరకు పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాలలో ప్రిపరేషన్ జరుగుతూ ఉన్నది. అదేవిధంగా తెలంగాణలో కూడా ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. ఇక్కడ నుండి పెద్ద ఎత్తున ఈ నేషనల్ కన్వెన్షన్ జాతీయ మహాసభలకు పాల్గొనడానికి ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. అందుకని ఈ అవకాశాన్ని, ఎందుకంటే చాలా పెద్ద టూరిస్ట్ ప్లేస్ అది, అక్కడ బుద్ధునికి సంబంధించిన అన్ని కంట్రీస్, అంటే బుద్ధిస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అక్కడ వారి యొక్క విహారాలను కట్టడం జరిగింది. ఉదాహరణకు శ్రీలంక వాళ్ళు వాళ్ళ బుద్ధ విహారాన్ని అక్కడ కట్టారు. అదేవిధంగా జపాన్, అదేవిధంగా చైనా, మయన్మార్, ఇలా చాలా బుద్ధిస్ట్ కంట్రీస్ అన్నీ కూడా అక్కడ బుద్ధ విహారాలు వాళ్ళ పద్ధతిలో, వాళ్ళ కల్చర్లో అక్కడ కట్టారు. అవి మనం ప్రత్యక్షంగా అక్కడ చూడవచ్చు. బుద్ధగయ బుద్ధునికి ఎన్లైట్మెంట్ జరిగినటువంటి ప్రదేశము, జ్ఞానోదయం జరిగినటువంటి ప్రదేశం అది. అక్కడ ఆ యొక్క నది, ఆ నదిని కూడా దాన్ని ఎక్కడనైతే ఏ నది మనకు బుద్ధిస్ట్ రెఫరెన్స్లో వస్తూ ఉంటుందో ఆ యొక్క నది కూడా అక్కడ ఉంది. అదేవిధంగా ఆ చెట్టు, దాని కింద బుద్ధునికి జ్ఞానోదయమైనటువంటి ఆ చెట్టును కూడా మనం అక్కడ సందర్శించవచ్చు. సో ఇది మంచి అవకాశం చాలామందికి. అందుకని ఈ జాతీయ మహాసభల్లో పాల్గొని చాలా బర్నింగ్ టాపిక్స్ దీంట్లో డిస్కషన్ చేయబడతాయి. ఉదాహరణకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. ఇప్పుడు మనం మహారాష్ట్ర ఎలక్షన్స్ రిజల్ట్ చూస్తూ ఉన్నాం. 100% ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిన విషయం అర్థమవుతూ ఉన్నది. అదేవిధంగా హర్యానాలో కూడా జరిగింది, అదే మహారాష్ట్రలో రిపీట్ అయింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ చాలా పెద్ద బర్నింగ్ ఇష్యూ. దాన్ని ఆనరబుల్ వామన్ మేశ్రామ్ గారు గత కొన్ని సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా కశ్మీర్ టు కన్యాకుమారి ఈవీఎం బండాపోడి యాత్రని చేయడం జరిగింది. సో అదేవిధంగా బీసీ సెన్సస్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్, ముస్లింలపైన జరుగుతున్నటువంటి మాబ్ లించింగ్, కమ్యూనల్ రైట్స్, ఇవన్నీ కూడా అంటే దేశంలో ఉన్నటువంటి బహుజన మూల నివాసి బహుజనులందరికీ సంబంధించినటువంటి విషయాలపైన అక్కడ చర్చ జరుగుతుంది. అందుకని ఇక్కడ నుండి మనకు ట్రైన్స్, 4-wheeler తోటి కూడా వెళ్ళొచ్చు, బట్ కొంచెం జర్నీ ఇబ్బందికరంగా ఉంటుంది. ట్రైన్స్ కూడా ఉన్నాయి, ఫ్లైట్స్ కూడా ఉన్నాయి, పాట్నా, గయా. సో అందుకని మీరు పాల్గొని ఖచ్చితంగా ఈ 5 రోజులలో చాలా విషయాలను మనం నేర్చుకోవచ్చు. అక్కడ మనకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ అక్కడ దొరుకుతుంది. చాలామంది స్పీకర్స్ ఆల్ ఓవర్ ఇండియా నుండి, ఆల్ ఓవర్ వరల్డ్ నుండి కూడా వస్తారు. కాబట్టి మీరందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. సరే మాట్లాడతాను. ప్రస్తుతానికి ఇప్పుడు మన బామ్సేఫ్ ఆఫీస్ హైదరాబాద్ బామ్సేఫ్ ఆఫీస్ నుండి ఈ లైవ్ పెట్టాము. మనతోటి మన బామ్సేఫ్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఆనరబుల్ చెన్నై గారు మనతోటి ఉన్నారు. మీరు సార్ ఒకసారి జయముల్ నివాసి చెప్పండి. జయముల్ నివాసి, జై భీమ్. అదేవిధంగా మన సీనియర్ నాయకులు మల్లన్న కూడా మన ఎంబడి ఉన్నారు. మల్లన్న జై భీమ్, జయముల్ నివాసి చెప్పు అందరికీ.
జై భీమ్ జై నివాసి మన సోదరుడు కూడా మన వెంబడి ఉన్నాడు. ఇంకా ఇద్దరు ముగ్గురు నాయకులు ఉన్నారు. సో ఒక చిన్న అప్పీల్ మన స్టేట్ ప్రెసిడెంట్ చెన్నై సార్ చేస్తారు. బాంసేపు 41వ రాష్ట్ర సమావేశాల సందర్భంగా వచ్చే నెల 18 నుంచి 22 వరకు జరగబోతూ ఉన్నాయి బీహార్లో. ఈ యొక్క సమావేశాలను విజయవంతం చేయవలసిందిగా తెలంగాణ రాష్ట్ర బహుజనవాదులకు పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. కాబట్టి భారీ ఎత్తున వచ్చే నెలలో జరగబోతున్నటువంటి డిసెంబర్ 3rd వీక్లో జరగబోతున్నటువంటి ఈ రాష్ట్ర సమావేశాలను ఖచ్చితంగా విజయవంతం చేయాలని చెప్పి కార్యకర్తలందరికీ పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. మీ యొక్క జిల్లాలు, మండలాలు, డివిజన్లు, వార్డులలో ఈ యొక్క ప్రచారాన్ని ముమ్మరం చేసి మరి బాంసేపు యొక్క రాష్ట్ర జాతీయ మహాసభలను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దాంతోపాటు ప్రతి సంవత్సరము డిసెంబర్ 25 నుంచి ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతుండే. మరి క్రిస్టియన్ ప్రజల నుంచి వచ్చినటువంటి అనేక విజ్ఞప్తులను కేంద్ర కమిటీ పరిశీలనలోకి తీసుకొని ఈ యొక్క జాతీయ సమావేశాలను డిసెంబర్ 18 నుంచి 22 వరకు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే క్రిస్మస్ సందర్భంగా వాళ్ళు ఈ యొక్క జాతీయ సమావేశాలలో పాల్గొనలేకపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మరి ఒక 3 రోజులు కిందికి కుదించి ఈ యొక్క సమావేశాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈసారి బుద్ధగయలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భారీ ఎత్తున మన కార్యకర్తలందరూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా భారీ ఎత్తున హాజరై ఈ యొక్క బాంసేపు మహాసభలను, జాతీయ సమావేశాలను, నేషనల్ కన్వెన్షన్ను విజయవంతం చేయవలసిందిగా బాంసేపు కార్యకర్తలకు మరియు